దేవుడు బైబిల్ గ్రంథములో ఒక దావీదును, ఒక అబ్రహామును, ఒక దానియేలును, ఒక పౌలును, ఒక చెప్పండి నీకు లిస్టు, పేతురును ఎలా పెట్టాడు. కానీ పేతురు లాంటి ఇంకొకరిని దేవుడు చూడాలనుకోవటంలా. కనుక ఇతరులతో మనము దేని విషయంలో కూడా పోల్చుకుని చేతులు కాల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు అని బైబిల్ బోధిస్తూ ఉంది. కనుక ఎప్పుడైతే మనము చింతించడం మొదలు పెడతామో, ఉన్నది ప్రక్కన పెట్టి లేని దాని గురించి చింతించడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఈ కృంగుదల, డిప్రెషన్ ఆరంభమవుతుంది. అప్పుడే మనము కృంగుదలకు అవకాశం ఇచ్చిన వాళ్ళం. ఎప్పుడైతే మన భావోద్రేకాలను అదుపులో ఉంచుకోమో అప్పుడే ఒక వ్యక్తి జీవితంలో డిప్రెషన్. ఎప్పుడైతే మనము శత్రువుల దాడి నుండి శత్రువుల దాడికి గురవుతామో, అలాగే ఎప్పుడు రిజెక్ట్ చేయబడతామో అలాంటి సందర్భాల్లో కూడా మనము డిప్రెషన్లోకి వెళతాం. ఇంకా ఇతరులను పోల్చుకోవటం ద్వారా ఇంకా అత్యంత కీలకమైంది రెగ్యులర్గా మనం వినే మాట ఏమిటంటే అనారోగ్యాలు, అపజయాలు, అసహాయతలు, డబ్బులు లేకపోవడం, పిల్లలు కలగకపోవడం, పెళ్ళి జరగకపోవడం, ఆలస్యం అవడం, ఉద్యోగం ఆలస్యం అవడం. దీస్ ఆర్ ద అదర్ ఇష్యూస్. ఇవి చాలా మేజర్ అన్నమాట. చదువులు, వివాహాలు, సంతానం, ఉద్యోగం, డబ్బులు లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో కృంగుదలకు కారణాల్లో ముఖ్య కారణాలు. కనుక ఇలాంటి కృంగుదల సమయంలో మనుష్యుడు ఎలా రియాక్ట్ అవుతాడు చూడండి. మాటలు వింటున్నప్పుడు మేబీ మీలో ఎవరైనా, మీ వారిలో ఎవరైనా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే వారి మీద కన్నేసి ఉంచండి. వెన్ సంబడి ఈజ్ ఇన్ డిప్రెషన్, దిస్ ఈజ్ హౌ హీ రియాక్ట్స్, దిస్ ఈజ్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. మొట్టమొదటిగా ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నప్పుడు అతడు చేసే పని ఏమిటంటే హీ వాంట్స్ టు బీ ఎలోన్. ఎంతసేపు ఒంటరిగా ఉండాలనుకుంటాడు, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు, తన చుట్టూ ఎవ్వరు ఉండడానికి ఇష్టపడడు. ఎంతసేపు నేను లీవ్ మీ ఎలోన్ యార్ అన్నారా మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా? ఇక్కడే ఉంది ఒక డిప్రెషన్ సిస్టర్, బట్ యూ కెన్ బీ ఏ విన్నర్ టుడే. చాలాసార్లు చక్కటి సంసారాన్ని, కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులను, సహవాసాన్ని దేవుడు మనకిస్తే నేను మీతో ఉండలేను, నేను మీతో కలిసి రాలేను, నేను మీతో సంతోషంగా గడపలేను, ఐ వాంట్ టు బీ ఎలోన్, లీవ్ మీ ఎలోన్. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా, మీరు కావాలంటే తిరిగి రండి, నేను ఒక్కదాన్నే బయట కూర్చుంటా, మీరు కావాలంటే లోపలికి వెళ్ళండి అని కొంతమంది ఎల్లవేళలా ఒంటరిగా ఉండటానికి ఎవరైతే ప్రయారిటీ ఇస్తారో దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్, ఏదో వారిలో తేడా ఉంది. ఇక రెండవది చిరాకు. ప్రతి చిన్నదానికి ఏం చేస్తారు? విసుక్కోవడం అన్నమాట ప్రక్కనాళ్ళ మీద. దిస్ ఈజ్ అనదర్ డేంజరస్ సిగ్నల్. అది మరొక ప్రమాదకరమైన సంకేతం. ఒక వ్యక్తి జీవితంలో డిప్రెషన్ అనే లక్షణం ఉన్నప్పుడు ప్రతి దానికి, ప్రతి వారి మీద, చిన్న లేదు పెద్ద లేదు, అకారణంగా చిరాకు, పరాకు ప్రదర్శిస్తారు. ఇక మూడవది నిరాశావాదం. ఏమీ తినాలనిపించదు, ఏమీ వినాలనిపించదు, ఏది చెయ్యాలనిపించదు కదా. దీన్ని నిస్తేజము లేక నిరాశావాదం. మరొక రియాక్షన్ ఏమిటి అంటే, ఇలా డిప్రెషన్లో ఉన్నవారు తమను తాము గాయపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. దే వాంట్ టు హర్ట్ దెమ్సెల్వ్స్. గాయాలు చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక విశ్వాసి కుమారుడు కూడా ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళి ఆ డిప్రెషన్లో ఏం చేస్తున్నాడో తెలియక ఆ ఇంట్లో ఉన్న అద్దం పగలగొట్టాడు. ఆ పగిలిన అద్దపు ఆ గ్లాస్ పీస్ తీసుకుని తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తన తల్లిని బెదిరించాడు. కారణాలు ఇప్పుడు లోపలికి వెళ్ళను కానీ నేను, దట్స్ హౌ హీ రియాక్టెడ్ వెన్ హీ వాజ్ ఇన్ డిప్రెషన్. గాయాలు చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసి బలహీనత, ఈ డిప్రెషన్ అనే బలహీనత కలిగిన వారిలో ఉంటుంది. కొంతమంది గాయాలు చేసుకోకపోయినా నేను కోసుకుంటా, నేను చేసుకుంటా, నేను ఊరేసుకుంటా, నేను రైలు కింద పడతా, బిల్డింగ్ మీద నుంచి దూకుతా. ఉన్నారా అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల? దిస్ ఈజ్ అనదర్ సింబల్
ఆఫ్ దోస్ హూ ఆర్ ఇన్ డిప్రెషన్. అలా భయంకరమైన వ్యాధి ఈ డిప్రెషన్లో కొంతమంది ఎలా వ్యవహరిస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు హౌ షుడ్ వి ఓవర్కమ్, హౌ షుడ్ వి డిఫీట్ ద డిప్రెషన్, ఇది ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ కృంగుదలను జయించడం ఎలా? ఇక ఈ చింతకు, ఇక ఈ దుఃఖానికి, ఇక ఈ విచారానికి, ఇక ఈ ఓటమి భారానికి, ఇక ఈ నిస్సహాయతకు విరుగుడు లేదా అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ అన్ ఆన్సర్. ద బైబిల్ హ్యాస్ అన్ పవర్ఫుల్ ఆన్సర్. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవ సమస్యలలో, మానవ రుగ్మతలలో ప్రతి దానికి జవాబు ఉంది. అదిగో కీర్తనకారుడు 42వ కీర్తనలో చెప్తున్నాడు, నా ప్రాణమా ఎందుకమ్మా అలా కృంగి ఉన్నావు నాలో. ద గుడ్ థింగ్ ద సామిస్ట్ డిడ్ హియర్ ఈజ్, ఒక మంచి పని కీర్తనకారుడు చేసింది ఏమిటంటే అతడు హీ రికగ్నైజ్డ్ దట్ హీ ఈజ్ ఇన్ డిప్రెషన్. ఇది మనిషికి ముఖ్యమైన మొదటి మెట్టు. ఒక వ్యక్తి తాను కృంగిన స్థితిలో ఉన్నాను అన్న సంగతిని ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తాడో, రియలైజ్ అవుతాడో, అతడు దానిని జయించే ప్రయత్నములో విజయం దిశగా అడుగులు వేస్తున్నాడని అర్థం. ద కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణమా వై షుడ్ యూ వర్రీ, ఎందుకమ్మా చింతిస్తావు, ఎందుకు విచారిస్తావు. పేతురు భక్తుడు చెప్పాడు, మీరు దేని విషయంలోనైనా, అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పాడు, దేని విషయంలో కూడా మీరు చింతించవద్దు, విచారించవద్దు. నీవు చింతించడము వలన ఏంటి, దేనినైనా ఒక మూరెడు ఎత్తు కానీ తక్కువ కానీ మీ పరిస్థితిని మార్చగలరా? మీ సమస్యకు పరిష్కారము మీ చింత వలన సాధ్యమవుతుందా? దేర్ఫోర్ బైబిల్ చెప్తుంది ఈ వాక్యములో నుండి, కీర్తనల గ్రంథములో నుండి 5 ప్రాముఖ్యమైన డిప్రెషన్ని డిఫీట్ చేయడానికి, ఓడించడానికి 5 ప్రాథమికమైన బైబిల్ సూత్రాలు ఈ వాక్యములో పొందుపరచబడ్డాయి. ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద డిప్రెషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ విన్నర్ లైక్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, లేక అబ్రహం లింకన్, లేక మరికొంతమంది విన్స్టన్ చర్చిల్, అలాంటి మహానుభావుల కోవలోనికి మనం కూడా విజయవంతమైన వారిగా నిలబడి మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, చదువు జీవితాన్ని, వ్యాపార ఉద్యోగ జీవితాలను విజయవంతంగా ముందు కొనసాగించాలి అంటే ఒక ఇన్సిడెంట్ వలన, ఒక సంఘటన వలన చిరాకుతో, నిరాశతో, ఓటమి, అవమాన భారముతో తనువు చాలించాలనుకునే ఆ విపరీత మనస్తత్వములో నుంచి బయటకు రావాలి అంటే బైబిల్ చెప్తున్న 5 ప్రాథమికమైన సూత్రాలు మనం పాటించాల్సింది. మొట్టమొదటిది 5వ చరణములో 42వ కీర్తనలో చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ. తొందరపాటు అన్నమాట, కంగారు పడిపోతూ ఉంటాం వెన్ యు ఆర్ ఇన్ డిప్రెషన్. దానికి ఆయన ఇస్తున్న జవాబు ఏమిటో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ యువర్ డిప్రెషన్, మొట్టమొదటిగా చేయాల్సింది దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హోప్ ఇన్ ద లార్డ్. నీ ప్రభువు నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు అన్న నిరీక్షణ మనలో ఉండాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము అన్నాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ హోప్ ఇన్ ద లార్డ్, నీ బ్రతుకంతా విచారము, దుఃఖము, బాధ నిరంతరము అవి మన జీవితాన్ని ఏం చేస్తూ ఉంటాయి? డ్రైవ్ చేస్తాయి. నీ జీవితాన్ని సంతోషము డ్రైవ్ చేయాలి, నీ జీవితాన్ని ఆనందము డ్రైవ్ చేయాలి. దేవుడు మానవులను ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలుబడి చేయండి, లోబరుచుకోండి, మీరు దానికి లోబడిపోబోకండి. అర్థమైందా? మీరు దానికి బానిసలు కాబోకండి. ఈ సృష్టి మీకు బానిస కావాలి కానీ మీరు సృష్టికి బానిస కాకూడదు. This is the promise. This is the blessing that God has given to human beings in the very beginning of the book of Genesis. Whereas ఈరోజు మనిషి
ఈ సృష్టికి తాను అప్పగించుకుంటున్నాడు. ఈ సృష్టిని లోబరుచుకోవలసిన వాడు సృష్టికి లోబడిపోతూ ఉన్నాడు, సృష్టికి దాసోహం అయిపోతూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న రకరకాలైన జీవరాశులకు సాష్టాంగ పడిపోతూ ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్తున్నారు ఈ వాక్యంలో కీర్తనకారుని ద్వారా, నా ప్రాణమా నీవు నీ కృంగుదల మీద విజయం సాధించాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ హోప్ ఇన్ ద లార్డ్. నీ దేవుడు నీ చింత యావత్తును తీర్చగలిగినవాడు, నీ దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగినవాడు, నీ దేవుడు నీ ఓటమిని విజయముగా మార్చగలిగినవాడు, నీ దుఃఖమును నాట్యముగా మార్చగలిగినవాడు, నీ కన్నిటిని ఆనంద బాష్పములుగా మార్చగలిగినవాడు. చాలా సంవత్సరాల క్రితం గుంటూరులో జరిగిన ఒక సంఘటన. ఒక కుర్ర 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. కాకపోతే మా నాడికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. అదేమిటంటే కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటానన్నాడట. ఇంట్లో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటానన్నాడట. సరే, ఇంట్లో వాళ్ళు ఎలాగో అర్థం చేసుకుంటారు. పాస్టర్ గారికి కబురు చేశారు, అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఎందుకండి అంటే, మా వాడు తప్పాడండి 10th క్లాస్లో. తప్పాడు కదా, మళ్ళీ కృతజ్ఞత ప్రార్థన ఏంటమ్మా? లేదు అయ్యగారు, మా వాడు పెట్టాలంటున్నాడు, మేము కూడా పెట్టాలనుకుంటున్నాం. ఆడపోయింది, ఆడ సొమ్మేం పోయింది, వాక్యం చెప్పాల్సింది పాస్టర్ గారు కదా. ఇప్పుడు ఏమని చెప్పాలి పాస్టర్ గారు వాక్యం? ఇక ఆయనకి కత్తి మీద సాము అన్నమాట. ఏ వాక్యం చెప్తే ఏ సమస్య వస్తుందో, దేవుడు ఏమి నడిపిస్తాడో ఏం అర్థం కాల. సరే, ఒక విశ్వాసి మా ఇంట్లో ప్రేయర్ పెట్టమన్నప్పుడు ఆయన ధర్మం కాబట్టి ఆ రాత్రి కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసి, ఆ రోజు మరి ఏం వాక్యం చెప్పారో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద ఆశీర్వాద ప్రార్థన ఇచ్చి ప్రశాంతంగా ఇంటికి భోజనం చేశారు. మరి టిఫిన్ పెట్టారు, ఏం చేశారు, పలహారం పంచి పెట్టారు, ఇంటికి వచ్చేసారు. తెల్లవారేసరికి ఆనాటి క్రొత్త ముఖ్యమంత్రి గారు 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళకి 3 మార్కులు కలుపుతూ ఒక ఉత్తర్వు జీవో జారీ చేశారు. మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ రావు గారు, మహానుభావుడు, ఆయన డిక్లేర్ చేసిన 3 మార్కుల దెబ్బతో ఈ కృతజ్ఞత ప్రార్థన పెట్టించుకున్న కుర్రాడు పాస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ ఈస్ హౌ ద హోప్ వర్క్స్ అవుట్. నిరీక్షణ అనేది అలా పనిచేస్తుంది తప్ప ప్రతి చిన్నదానికి జారగెలబడిపోయి, ప్రతి చిన్నదానికి ఊసురమంటూ ఈ జీవితాన్ని నైరాస్యములోనికి నెట్టివేయకూడదు. మనకు ఒక దారి మూయబడితే దేవుడు మరొక దారి తెరుస్తాడు. మనుష్యులు దారులు మూయటం వల్ల అయితే దేవునికి క్రొత్త దారులు తెరవడం ఆయనకు. దేవుడే దారి మూస్తే ఇక ఎవ్వడు దాన్ని తెరవలేడు. కానీ మనుష్యుడు ఎన్ని దారులు మూసినా ఆ మనుష్యుల ముందు దేవుడు మనకు ఒక క్రొత్త దారిని తెరవడానికి మనము సేవిస్తున్న దేవుడు శక్తిమంతుడైన దేవుడు. అలాంటి దేవుని యందు నిరీక్షణ ఉంచాలట. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే నిరీక్షణ యుంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే నిరీక్షణయుంచు. ఈ కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం ఏమిటంటే, వెన్ యువర్ డిప్రెషన్ డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు గైడ్ యూ. తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా గెట్ అప్, గెట్ రెడీ, హోప్ ఇన్ ద లార్డ్, హ్యావ్ ఎ హోప్ ఇన్ ద లార్డ్. మనకి బాగున్నప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే బాగుండు, ఎవరో ఒకరు ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు, ఎవరో ఒకరు నో. మన ప్రాణముతో మనం చెప్పగలిగిన పరిస్థితులు మనం కలిగించుకోవాలి. సో దేవుని యందు నిరీక్షణ ఉంచడం ద్వారా దేవుడు కృంగిన స్థితిలో ఉన్నవారికి విజయమునిస్తాడు. ఈరోజు మీ కృంగుదల మీ పాలిట శాపముగా మారకుండా ఉండాలి అంటే కరుణామయుడైన దేవుని యందు నిరీక్షణ ఉంచడం మనం చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం. రెండవది, అది వాక్యంలో 2వ చరణంలో కనపడుతుంది. ఏమిటది? 42వ కీర్తన 1-2 చరణాల్లో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా
దేవా నా ప్రాణము దేవుని కొరకు, నీ కొరకు నేను నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నేను బైబిల్ స్కూల్లో చదివేటప్పుడు అంశుమతి మేరీ గారు అనే ఒక గొప్ప సింగర్, ఇప్పటికి కూడా ఉన్నారు, నెల్లూరు కావలికి చెందిన పాస్టమ్మ గారు, ఇప్పుడు సేవలో ఉన్నారు. ఆమె పాడిన పాట, తృష్ణగొనుచున్నది నా ప్రాణము ఆశపడుచున్నది నీ కోసము. ఎంత అద్భుతమైన, మీలో ఎవరికైనా వచ్చే పాట? అసలు తెలుసు అది ఒక పాట ఉందని? దేవునికి స్తోత్రం. వెంకటేశ్వర గారికి తెలుసంట. రేపల్లో బాగా పాడుతూ ఉండేవారా మీరు ఆ ఏరియాలో, కొల్లిపరిలో? వచ్చా మీకు పాట? దేవుని కొరకైన తృష్ణ, ఈ వాక్యములు మనకు కనపడుతున్న రెండవ ప్రిన్సిపల్. ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ఎ డిప్రెషన్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు ఫాలో ద సెకండ్ ప్రిన్సిపల్. ఏమిటా ప్రిన్సిపల్ అంటే ఏమిటట? దేవుని యందు ఏం కలిగి ఉండాలి? దేవుని కొరకైనటువంటి తృష్ణ కలిగి ఉండాలి. ఇది అన్నాడు, జనులు దేవుని సన్నిధికి, దేవుని మందిరమునకు వెళ్ళుదమని నాతో అనినప్పుడు నా మనసు ఎగిరి గంతేసింది అన్నాడు. అంటే నేను ఎగిరి గంతేశాను, నా హృదయం ఎంతో సంతోషించింది, ఉల్లసించింది. కీర్తనాకారుడు కూడా అదే చెప్తున్నాడు, నా ప్రాణము దేవుని కొరకైన తృష్ణ. ఈ డిప్రెషన్లో నుంచి విజయం సాధించాలి అంటే వారికి ఉన్న ఒక బలహీనత చెప్పాను. వారికి ఏది వినాలనిపించదు, ఏది తినాలనిపించదు, ఎవరిని కలవాలనిపించదు, ఇక ఎవరిని చూడాలనిపించదు, ఎక్కడికి రావాలనిపించదు. అప్పుడే మనకు ఎప్పుడు ఏది అనిపించదో అప్పుడు దేవుని కొరకైన తృష్ణ ఎవరు కలిగి ఉంటారో అలాంటి వారు డిప్రెషన్ని డిఫీట్ చేయగలుగుతారు. అలాంటి సమయంలో దేవునికి పెద్దపీట, దేవుని పట్ల ఆశ, దేవుని పట్ల ఆకలి. అప్పుడే చాలామంది విచారం ఏమిటి అంటే, దేవుడు లేడు, దయ్యము లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, లేకపోతే లవరు లేదు, ఎవరు లేరు అని ఇక అన్నిటికీ పర్యాయ పదాలు వాడవతలు పడేసి చివరికి దేవుని దగ్గరికి రావడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి, మందిరానికి రావడానికి కూడా వారు ముఖం చాటేస్తారు. అది వారి డిప్రెషన్ని మరింత ఎక్కువ చేస్తుంది. వారు భయంకరమైన నిర్ణయాలకు తెగబడ్డానికి కారణమవుతుంది. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, వెన్ యు ఆర్ ఫేసింగ్ సచ్ డిసీజ్ ఇన్ యువర్ లైఫ్, మీరు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన తృష్ణ కలిగి ఆశతో ప్రార్థన చేస్తే దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. మూడవ ప్రిన్సిపల్ చూడండి, ఈ వాక్యంలో మనకు కనపడుతుంది. మనం చదువుకుంటున్న 42వ కీర్తనలోని 5వ చరణంలో వ్రాయబడిన మాట చూడండి. దేవుని యందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేనాయనను స్తుతించెదను. మూడవదిగా ఈ డిప్రెషన్ని డిఫీట్ చేయాలి అంటే పాటించాల్సిన సూత్రం ఏమిటంటే దేవునిని స్తుతిస్తూ ఉండాలట. దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఎలా సాధ్యమవుతుందండి? ఒకవైపు మనం మనసంతా కకావికలమై చిరాకు పరాకుతో ఉంటే ఎలా దేవుణ్ణి మనం స్తుతించగలమో? 10th క్లాస్ ఫెయిల్ అయిన కుర్రాన్ని ఫాలో అవ్వండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచే కానక్కర్లా, చిన్న చిన్న వారి దగ్గర నుంచి కూడా నేర్చుకోగలం. దానికి ఉదాహరణ సామెతల గ్రంథకర్త ఏం చెప్పాడు? చీమల దగ్గరకు వెళ్ళండి అయ్యా, బుర్ర లేని వాళ్ళరా. చీమలు మీకు నేర్పిస్తాయి కష్టపడి పని చేయడం అంటే ఏమిటో. గో అండ్ లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ ద యాంట్స్. అల్ప జీవుల దగ్గర నుంచి అద్భుతమైన పాఠాన్ని సామెతల గ్రంథకర్త మనకు నేర్పిస్తున్నాడు. చీమలు కష్టపడి పని చేయడం అంటే ఏమిటో మనకు నేర్పిస్తాయి. ఇష్టపడి పని చేయడం అంటే ఏంటో మనకు నేర్పిస్తాయి. కాలమును గుర్తించి వర్షాకాలము రావడానికి ముందే వేసవి కాలములో వాటికి సాధ్యమైనంతగా ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వర్షాకాలములో అవి ఆహారం కోసం బయటకు వస్తే మునిగిపోతాయి కనుక ఎండగా ఉన్నప్పుడే, పొడిగా ఉన్నప్పుడే ఆరిన నేల మీద అవి గబగబా తన పనులు చక్కబెట్టుకుంటాయి. అలాగే దేవుడు
ఇలా దేవుణ్ణి స్తుతించడానికి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. అదేమిటి అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకొందుమా, రేపేమి సంభవించునో అని చింతిస్తున్న ఓ మానవులరా, అల్పమైన పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, సమకూర్చుకోవు, కానీ తెల్లవారేసరికి కావు కావుమంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వాటి ఫ్రెష్గా వాటి ఆ రోజును ప్రారంభిస్తాయి. దేవుని ప్రజలమైన మనం కూడా లేని దాన్ని గురించి చింతిస్తూ కూర్చోవడం కంటే, జరగని దాని గురించి, వరగని దాని గురించి ఆలోచించడం కంటే, దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతిస్తూ ముందుకు సాగితే స్తుతులలో ఉన్న శక్తి సాధారణమైంది కాదు. ఎరికో గోడలు అభేద్యమైన గోడలవి. ఆ అభేద్యమైన ఎరికో గోడలు కూల్చడానికి రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉన్నారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో. యెహోషువ అన్నాడు, దేవా, ఈ ఎరికో గోడలను కూల్చితే తప్ప మా ప్రయాణం ముందుకు సాగదు. వాట్ షుడ్ వి డూ? దేవుడు అన్నాడు, సింపుల్, 6 రోజుల పాటు ఆ ఎరికో గోడల చుట్టూ రోజుకొక్కసారి చొప్పున తిరగండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. ఆ 7వ రోజు 7వసారి తిరిగేటప్పుడు ఒక్కసారిగా మీరు నినాదాలు చేయండి, ఒక్కసారిగా స్తుతియాగము చెల్లించండి, అరుపులు కేకలతో దేవుణ్ణి స్తుతించండి. ఇది ఎక్కడ ప్రణాళిక? ఒక గోడ పగలడానికి ఎన్ని అరుపులు అరిస్తే మాత్రం, ఎన్నిసార్లు తిరిగితే మాత్రం ఆ ఇశ్రాయేలు ప్రజలలో కానీ, సైనికుల్లో కానీ, నాయకుల్లో కానీ చివరికి వారి చీఫ్ కమాండర్ అయిన యెహోషువకు కానీ కించెత్తు సందేహం కలగల. ప్రభువా, ఈ గోడ పగలడానికి, మేము దాని చుట్టూ తిరగడానికి ఏమైనా రీజన్ ఉందా? ఎందుకయ్యా మమ్మల్ని వెర్రివారినిగా చేస్తావు? నో, దేవుడు చెయ్యమన్నది మనం చెయ్యాలి తప్ప దేవుడు చెప్పిన దానికి నుంచి రీజన్స్, కారణాలను వెతకడానికి వీల్లేదు. వెళ్ళు, నినివే వెళ్ళు, వాక్యం చెప్పు, ఇంతే చేయాల్సిన పని. యెహోషువ బృందం చేశారు. వారు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ ఉండగా పెళ్ళ 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 పెళ్ళపంటూ ఎరికో గోడలు బ్రద్దలైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ద పవర్ జనరేట్స్ వెన్ యూ ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు స్తుతిలో ఉన్న శక్తి అలాంటిది. అందుకనే కీర్తనకారుడు కీర్తన ప్రారంభించిన ప్రతిసారి కూడా ప్రారంభములో 65, 66 కీర్తనలు చదివితే చూడండి, 65, 66 కీర్తనలు ఒకసారి మొదటి చరణాలు మాత్రమే ఆరంభించండి చాలు, అంతా చదవక్కర్లేదు. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. 66వ కీర్తనలో సర్వలోక నివాసులరా సంతోష గీతము పాడండి. వై షుడ్ వై సింగ్ ఏ సాంగ్ ఆఫ్ జాయ్? మాకేం అవసరమయ్యా అంటే క్రిందకు వెళితే చెప్పాడు, ఆయన మహా కార్యములను జరిగించినవాడు, ఆయన ప్రభావము కలిగినవాడు, అద్భుతములు చేసినవాడు, కనుక ఆయనను మనము స్తుతించాలి అని కీర్తనకారుడు కంక్లూజన్కి వచ్చాడు. మనము సంతోషములో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, కష్టములో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, కృంగిన సమయములో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకంటే అనుమతించిన దేవుడే దానిని మన కళ్ళ ముందు నుంచి కనుమరుగు చేస్తాడు. కనుక దేవా, నీవు నాకు ఈ పరిస్థితి ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. నీ చిత్తము లేకుండా నా జీవితములో ఈ రోగము, నీ చిత్తము లేకుండా నా జీవితములో నీకు ఈ వ్యాధి, నీ చిత్తము లేకుండా ఈ అపజయము నా జోలికి రాదయ్యా, నీ చిత్తము లేకుండా నా నష్టము నా జీవితంలో కలగదయ్యా. దట్ ఈస్ వాట్ జోబ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ డియర్ వైఫ్. భార్య చెప్తుంది, ఎంతకాలం దేవుడు 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 అని దేవుణ్ణి పట్టుకుని వేలాడతావయ్యా, దేవుణ్ణి దూషించి చావరాదయ్యా. ఒక భార్య బాధపడుతున్న భర్త దగ్గరకు వచ్చి చెప్పవలసిన మాట నాది. ఇంత కఠినమైన భార్యలు ఉన్నారా సమాజంలో? ఎస్, దేర్ ఆర్. పర్వాలేదులేండి, ఇది పోతే మనకి ఇంకొకటి, ఈ ఉద్యోగం రాకపోతే ఇంకొక ఉద్యోగం, లేక ఈ సంవత్సరం మనకు పిల్లలు కలగపోయినా పర్లేదు, వచ్చే సంవత్సరం దేవుడు విడిచిపెట్టడు. దట్స్ హౌ దే నీడ్ టు ఎంకరేజ్ దేర్ హస్బెండ్స్. వేరాజ్ ఈమె ఎలాంటిది అంటే పక్కకొచ్చి కూర్చుని
పర్లేదులేండి, జబ్బు తగ్గిస్తాడులే దేవుడు, పిల్లల్ని తిరిగిస్తాడులే దేవుడు, ఆస్తి తిరిగిస్తాడులే దేవుడు అని చెప్పడానికి బదులుగా నీకు అసలు ఈ దేవుడు అంటే ఎందుకయ్యా అంత పిచ్చి? వదిలే ముందు ఆయన్ని తిట్టేయి, దేవుణ్ణి దూషించమని ఒక ఉచిత సలహా పడేసింది భార్య. ఎంత మూర్ఖురాలు! అందుకని ఆయన అన్నాడు ఆ భార్య వైపు చూస్తూ, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నవే. దేవుని వలన మనకెప్పుడు మేలే కలగాల. ఒకవేళ దేవుడు మనకు కీడు అనుమతిస్తే దానిని స్వీకరించ మనకు తగదా అని భార్యకు హితబోధ. హీ టాట్ ఎ లెసన్ ఫ్రమ్ హిస్ వెరీ రెసిడెన్స్. సోదరులమైన మనము సమాజానికి పాఠాలు నేర్పించే ముందు మన కుటుంబంతో పాఠాలు బోధించడం, కుటుంబానికి పాఠాలు నేర్పించి మనము బోధించుకుని మనం అప్లై చేసుకుని బయట సమాజానికి చెబితే అవి అద్భుతంగా, అనుసరణీయంగా, ఆదర్శప్రాయంగా, అభినందనీయంగా ఉంటాయి. కానీ బయట వారికి నీతులు చెబుతూ మన కుటుంబాలు మాత్రం సూత్రాలు పాటించకపోతే వినేవారికి, చూసేవారికి మనము వెర్రివారంగా కనబడతాం. 4వ కారణం చూడండి, ప్రిన్సిపల్ 4. ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ యువర్ డిప్రెషన్, 4వదిగా నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, కీర్తనాకారుడు 42వ కీర్తన 6వ చరణంలో చెప్తున్నాడు, నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ ప్రిన్సిపల్ ఏమిటంటే, దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. 4వ కృంగుదలను అధిగమించాలి అంటే 4వదిగా మనం చేయాల్సింది దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? యోర్దాను నది దాటడానికి ఇశ్రాయేలు ప్రజలకు వారధి లేదు. యోర్దాను నది దాటడానికి అన్ని లక్షలాది మంది ప్రయాణం చేయడానికి టైటానిక్ షిప్పులు అవైలబుల్గా లేవు, లేకపోతే ఉడుతలు సిద్ధంగా లేవు, లేకపోతే తిమింగలాలు సిద్ధంగా లేవు, యోనావల్లి ఒక చోట మింగి ఇంకొక చోట కక్కడానికి. కానీ వారు ప్రార్థన చేశారు, విశ్వాసం ఉంచారు. దేవుడు వారికి ఒక మాట ఇచ్చాడు, మీరు యోర్దాను నదిలో మొదట కాలు పెట్టిన తరువాత, వింటున్నారా ఈ మాటలు? దేవుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రిన్సిపల్ పాటించమన్నాడు. యోర్దాను నది దగ్గరకు వచ్చేసరికి ఇంకొక ప్రిన్సిపల్ పాటించమన్నాడు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అన్నాడు, మొదట నీ చేతిలో ఉన్న కర్ర ఆ సముద్రం మీద చాపవయ్యా, ఆరిన నేలగా మారుతుంది, మధ్యలో దారి ఏర్పడుతుంది, ఆరిన నేల మీద నడవండి అన్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు తన విశ్వాసులు, తన పిల్లల జీవితాల్లో కార్యం చేయడానికి ఒకే మార్గాన్ని, ఒకే సూత్రాన్ని ఎంచుకోడు. ఈసారి యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి దేవుడు అన్నాడు, మొదట యాజకులు తమ పాదములు నీటిలో పెట్టగానే ఒక్కసారిగా ఆ నీరు ఇంకిపోతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసముతో మనము తొలి అడుగు వేస్తే, విశ్వాసముతో నదిలో అడుగు పెడితే, విశ్వాసములో సమస్య మధ్యలో నిలబడితే దేవుడు ఆ సమస్యను మన కళ్ళ ముందు ఎలా కనుమరుగు చేస్తాడో దానిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. యోర్దాను నదిలో నడవటం సామాన్యమైన విషయం కాదు, కానీ దేవుడు నడిపించాడు కదా. ఈ డిప్రెషన్, ఈ కృంగుదల సమయంలో దేవుడు మన జీవితంలో ఎలాంటి ఎర్ర సముద్రాలను, యోర్దానులను, హెర్మోను వంటి అనుభవాలను ఇచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో స్ఫూర్తి, ధైర్యం కలుగుతుంది. ఇక చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవలసినప్పుడేమో ఆయన్ని కాకుండా వేటినో జ్ఞాపకం చేసుకుంటాం కదా. మానవులకున్న బలహీనత ఏమిటంటే, గుర్తు చేసుకోవలసినప్పుడు మర్చిపోతాము, మర్చిపోవలసి వచ్చినప్పుడు వాటిని అన్నిటినీ బాగా గుర్తుపెట్టుకుంటాం. దేవుడు అంటున్నాడు, తన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఇక దేనినైనా జయించడానికి కావలసిన ధైర్యం వస్తుంది. ఆఫ్టర్ ఆల్, డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ ఇఫ్ యూ రిమెంబర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకున్న వారికి మనం ఎదుర్కొంటున్న డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు. ఆఖరిది మనం పాటించవలసిన సూత్రాన్ని ముగిస్తాను. 42వ కీర్తన 8-9 చరణాల్లో ఉంది. 8-9 చరణాలు.
అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆఖరిగా మనం చేయాల్సింది దేవునికి ప్రార్థన చేయాలి. డిప్రెషన్ సమయంలో దిక్కులు చూస్తూ ఎవరెవరి దగ్గరకు వెళ్ళి సహాయం కోసం ఈ రోజున డిప్రెషన్లో ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి బోల్డ్ అనే కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పడ్డాయి. వాళ్ళు బోల్డ్ అంత ఫీజు వసూలు చేస్తున్నారు. మీకు తెలుసా? కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళు ఈ డిప్రెషన్లో ఉన్న వారిని కౌన్సిలింగ్ ఇవ్వటానికి వారు ఒక గడువు, ఒక పీరియడ్ ఆఫ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 6 నెలల్లో 3 నెలల్లో ఏదో పీరియడ్ ఇస్తారు. ఆ టైం వరకు వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ 15 days, వన్స్ ఇన్ ఏ మంత్ ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు ఆ వార్ రూమ్ లాంటి ఒక గది ఏదో పెట్టి అందులో బ్రెయిన్ వాష్ చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్లో వాళ్ళు ఈ డిప్రెషన్ వాళ్ళ మీద పడి బతికేస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, ఎవరి దగ్గరకో వెళ్ళి మీరు మొర్ర పెట్టడం, ఎవరి దగ్గరకో వెళ్ళి మీ సమస్యలు, ఆ సమస్యల వెనుక ఉన్న కారణాలు, ఆ కారణాలను అధిగమించడానికి కావలసిన సూత్రాలు మనుష్యుల దగ్గరకు వెళ్ళడం కాదయ్యా. ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను నా దేవుని పాదాల దగ్గర ప్రార్థించాలనుకుంటున్నాను. నా ప్రాణమా, నీ కృంగుదలను నీవు అధిగమించాలి అంటే నీవు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టమ్మా. దేవునికి దూరంగా జరగడం, దేవుణ్ణి దూషించడం, దేవుణ్ణి వ్యతిరేకించడం, దేవుని మీద వెక్కసాన్ని వెల్లడి చేయడం కాదు, కానీ దేవునికి ప్రార్థన సల్పడం మొదలుపెట్టు. నీవు ఎంత డిప్రెషన్లో ఉన్నా you will overcome the depression that you are going through in your life.